వచ్చేది మీరేగా అంటూ చతురోక్తులు విసిరిన ఏపీ గవర్నర్. నవ్వుకున్న తెలుగు తమ్ముళ్ళు. టీడీపీ, జనసేన నాయకులతో గవర్నర్ చతురోక్తులు. మొత్తం వివరాలు తెప్పించాలని అధికారులకు ఆదేశం. ఏపీపీఎస్సీ చైర్మన్ రీకాల్ను కోరిన టీడీపీ నాయకులు. అమరావతి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం తనను కలిసి టీడీపీ నేతలపై చతురోక్తులు విసిరారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడానికి వారు ఆయనను కలిశారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది మీరేగా, వచ్చిన తర్వాత ఆ విచారణ ఏదో మీరే జరిపించుకోండి అని ఆయన వారితో నవ్వుతూ అన్నారు. తమ గెలుపు ఖాయమని, గవర్నర్ నజీర్ చేతుల మీదుగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తాము కోరుకుంటున్నామని వారు చెప్పగా ఆయన కూడా నవ్వారు. గవర్నర్ను వారు విజయవాడ రాజ్భవన్లో శనివారం సాయంత్రం కలిశారు. ఈ బృందంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నక్కా ఆనందబాబు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఉన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఉద్యోగాల భర్తీని హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో వారు ఆయనను కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. జరిగిన విషయాలను వారు ఆయనకు వివరించారు. గ్రూప్-1 రాష్ట్రంలో ఉన్నతమైనవి. వాటి కోసం లక్షల మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి సిద్ధం అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇంత పెద్ద పరీక్షలను జగన్ ప్రభుత్వంలోని అధికారులు ఒక కుంభకోణంగా మార్చేశారు. వీటిని చేతితో దిద్దిస్తామని ముందు ప్రకటించారు. తర్వాత డిజిటల్గా దిద్దించారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే మళ్లీ చేత్తో దిద్దించారు. ఆ ఫలితాలను పక్కన పడేసి గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా వచ్చిన తర్వాత మరోసారి దిద్దించారు. మొదటిసారి ఎంపికైన వారికి, రెండోసారి ఎంపికైన వారికి సంబంధమే లేదు. ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టును 2.5 కోట్లకు, డీఎస్పీ పోస్టును 1.5 కోట్లకు అమ్ముకున్నారు. దీనిపై కోర్టులో విచారణ జరిగితే చేతితో 2 సార్లు దిద్దించలేదని, ఒకసారి మాత్రమే దిద్దించామని అధికారులు అఫిడవిట్ సమర్పించారు. కానీ 2 సార్లు దిద్దించినట్లు అభ్యర్థులు కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. దీంతో కోర్టు ఈ ఎంపికను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.